నిఘా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరు నగరం ఎన్టీఆర్ స్టేడియం గార్డెన్ ప్రాంతంలో ప్రముఖ ఫార్మసీ మెడ్ప్లేస్ కొత్త స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. కార్యక్రమానికి సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, గుంటూరు శాసనసభ్యురాలు గల్లా మాధవి, నగరం మేయర్ కోవెలమూడి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారుల కోసం మెడ్ప్లేస్ ప్రత్యేక ప్రారంభ ఆఫర్లను ప్రకటించిందని, నాణ్యమైన మెడిసిన్ ప్రజలకు అందించాలని సూచించారు. అలాగే 2499 రూపాయలు పైబడిన మందుల కొనుగోలుపై 25% వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు, అలాగే మెడ్ప్లస్ బ్రాండ్ మందులపై 50 నుంచి 80% వరకు తగ్గింపు, ఇతర బ్రాండెడ్ మందులపై ప్రత్యేక రాయితీలు కూడా అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఫేమస్ మ్యానుఫ్యాక్చర్ లోకల్ మేనేజర్ సతీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ గణేష్ బాబు, సీనియర్ మేనేజర్ వెంకటేష్, ఏరియా మేనేజర్ చందు, స్టోర్ మేనేజర్ మోహన్ మాట్లాడుతూ ఇది 19వ బ్రాంచ్ అని ప్రత్యేక ఆఫర్స్ అందిస్తున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో 600 బ్రాంచ్లు ఉన్నాయని, ప్రజలు ఆదరణతో విజయవంతంగా ఉన్నాయన్నారు. 500 రూపాయలతో మెంబర్షిప్ కార్డు పొందవచ్చని, అలాగే ఆన్లైన్ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, వైద్య రంగ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన ఔషధాలను అందుబాటు ధరలో అందించడమే తమ లక్ష్యమని మెడ్ప్లస్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆయిల్స్ వేరుశనగ ఉన్నాను నువ్వులు ఈ చక్కెర నుంచి తీసుకుని మన దగ్గర కస్టమర్ అలాగే అరేబియన్ డేట్స్ కూడా అరేబియన్ డేట్స్ కూడా అందాకలానే పంపేసేయండి కింద స్టెప్ మీద పంపేసి. ఇలానే మీ నాన్నగానే మగని మనసులో తలుచుకొని, ఇష్టదేవతలను తలుచుకొని, వ్యాపారం తొందరగా అభివృద్ధి చెందాలని, ఎటువంటి ఆటంకాలను ఇది డిసిరేయండి. కొంచెం నిండుగా వాటి మీద గట్టిగా పసుపు వేయండి. మెడ్ప్లస్ ఆర్గనైజేషన్ వాళ్ళు దగ్గరగా భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో అన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ ని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మరి వాళ్ళ గుంటూరులో ఇది 19వ స్టోరు ప్రారంభం చేసుకోవటం అనేటువంటిది చాలా సంతోషం. అంటే మెడిసిన్స్ ఎక్కువగా అమ్ముడుపోవాలని చెప్పేసి మేము కోరుకోం, కానీ అవసరమైనటువంటి జెన్యూన్ మెడిసిన్స్ జెన్యూన్ రేట్స్ కి ఇవ్వాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా వాళ్ళని కోరుతూ ఈ ఫెసిలిటీని గుంటూరు ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏం పడేస్తున్నారు